ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్ మీరు చూస్తే కనుక ఇదిగోండి ప్రస్తుతం అరేబియా సముద్రానికి చేరుకుంది. కానీ ఆ ఇంపాక్ట్ మాత్రం కొనసాగుతోంది. ఇది మీరు చూస్తే కనుక ఆ డైరెక్షన్ మీరు చూడొచ్చు. ఇటు ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఇంపాక్ట్ కొనసాగుతోంది. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఇంపాక్ట్ మీరు చూస్తే కనుక ఇక్కడ ఆల్రెడీ డార్క్ కలర్లో మీరు చూస్తున్నారు కదా, అది కాస్త వర్షాలు ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ రేడియస్ మీరు చూస్తే ఇదిగో ఇలా వెళ్ళింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో వెళ్ళిపోయింది. అరేబియా సముద్రంలో కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలోనే వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. సో ఇక్కడ సినారియోలో ఒకసారి జూమ్ అవుట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి ఎటువంటి సినారియో ఉందో మీరు చూడొచ్చు. ఇగో మీరు చూస్తే కనుక ఇటు తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాల్లో ఆ సిచ్యువేషన్ అయితే మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. దీని ఇంపాక్ట్ అనేది ఇంకా కంటిన్యూ అవుతున్న సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఇటు విశాఖపట్నం నుంచి గుంటూరు, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఇదిగో ఒకసారి మీరు చూస్తే కనుక దాదాపుగా 0 నుంచి 20 సెంటీమీటర్ల వరకు కూడా 20 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవుతున్న సినారియో. పూర్తిగా మబ్బుపట్టిన వాతావరణం అయితే కనిపిస్తుంది కొన్ని చోట్ల. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గాలుల తీవ్రత మీరు చూడొచ్చు. విశాఖపట్నంలో 9 కిలోమీటర్ల గంటకు ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూస్తే కనుక ప్రస్తుతం అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైంది ఫేంజల్ తుఫాను. ఆ ప్రభావం మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకొన్ని గంటల పాటు ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి భారీ వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. నేను మ్యాప్స్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఫేంజల్ తుఫాను ఏ స్థాయిలో దుమ్ము దులుపుతుందో ఒక్కసారి మీరు చూడండి. ఏ స్థాయిలో దుమ్ము రేపుతుందో మీరు చూస్తున్నారు. ఇంపాక్ట్ అయితే కొనసాగుతుంది. ఇటు కర్ణాటక, కేరళ మీద కూడా ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు కర్ణాటక మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది కాస్త. ఎందుకంటే దాని వింగ్స్ కి సంబంధించి ఆ బ్యాన్స్ అంటూ ఉంటాం. ఆ బ్యాన్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. ఇటు గోవా మీద, అలాగే ఇటు కాస్త ముంబై అంటే మహారాష్ట్ర మీద కూడా ఇంపాక్ట్ అయితే ఉంది. ఇటు తెలంగాణ మీద, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమ మీద ఆ ఇంపాక్ట్ అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. రాయలసీమ మీద మబ్బుపట్టిన వాతావరణం, హైదరాబాద్కి, తెలంగాణకు సంబంధించి అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇన్నాళ్ళు కూడా నిన్న చూసుకుంటే రిపోర్ట్ ఆ స్థాయిలో లేదు, కానీ ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి.